ఘనంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కాటా ప్రగతి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జీఏసీ కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యనమల మురళీధర్ రెడ్డి పాల్గొని రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి పరిపాలనను స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి లేని కీర్తి ప్రతిష్టలు రాజశేఖర రెడ్డి సంపాదించారని, మరణం తర్వాత కూడా నిత్యం ప్రజల్లో కీర్తించబడుతున్న గొప్ప మహానీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన అందించిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ అని కొనియాడారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్లు అందించిన గొప్ప సంస్కృతిని ఆయన అడుగుజాడల్లో ఆయన కుమారుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఒక డిఎసి ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తే తండ్రికి తగ్గ తనేడుగా 2 అడుగుల ముందుకు వేసి ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మాచర్ల నియోజకవర్గ పరిచర్యలు కొమ్మినేని వెంకటేశ్వరరావు, నడికుడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య, పట్టణ అధ్యక్షుడు కుకుముడి అన్నారావు, నాగులు మేస్త్రి, యశోద దుర్గా, జక్క సత్యం, కర్ర చిన్న కోటేశ్వరరావు, కర్రగిరి కల్లకండ, ప్రకాష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులందరినీ కూడా రైతులు చేసినటువంటి ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి పొడి భూములన్నింటినీ కూడా వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ తాతల కాలం నాటి నుంచి జీవిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఆ భూమి మీద ఎటువంటి హక్కులు లేకుండా వాళ్ళు రైతు కూలీలుగానే మిగిలిపోయినటువంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారందరినీ కూడా ఆ పట్టాలు ఇచ్చి వారందరూ రైతులు చేసినటువంటి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనేకమైనటువంటి ప్రాజెక్టులు తీసుకొని రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అంతేకాదు నిలబడ్డాడు కాబట్టి ఇవాళ ఆయన చిత్రపటాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడి గుట్లో పెట్టుకొని దేవుడిలాగా పూజిస్తూ ఇవాళ ఆయన చనిపోయి 15 సంవత్సరాలైనప్పుడు కూడా ఇలా వాడలా వీధిన గ్రామాన ఎక్కడ పట్టినా కూడా అద్భుతంగా ఇవాళ ఆయన జయంతి వేడుకలు జరుగుతున్నాయని నిదర్శనం ఇదేనని చెప్పి కూడా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఒక భరోసాని ఇవ్వడం కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనకు అందించి ఆయన ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, నభూతో నభవిష్యత్ అన్నట్టుగా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసాని ఫాలో అవుతా ఉన్నారు.